ఐపీఎల్ 2026 సీజన్ నేపథ్యంలో కేకేఆర్ హెడ్ కోచ్గా అభిషేక్ నాయర్ను నియమించినట్టు తెలుస్తుంది. టీమిండియా అసిస్టెంట్ కోచ్ బాధ్యతల నుంచి బీసీసీఐ తప్పించిన తర్వాత అభిషేక్ నాయర్ కేకేఆర్ సపోర్ట్ స్టాఫ్గా బాధ్యతలు చేపట్టాడు. కేకేఆర్ మెంటర్గా గంభీర్ ఉన్నప్పుడు కూడా అభిషేక్ నాయర్ కేకేఆర్కు బ్యాటింగ్ కోచ్గా అయితే సేవలు అందించగా మహిళల ప్రీమియర్ లీగ్లో యూపీ వారియర్స్ జట్టుకు హెడ్ కోచ్గా వ్యవహరిస్తున్నాడు. అదేవిధంగా టీమిండియా స్టార్ ప్లేయర్ అయిన రోహిత్కు ఇటీవల పర్సనల్ కోచ్ కూడా పనిచేశాడు. ఆస్ట్రేలియా టూర్కు ముందు రోహిత్ ప్రాక్టీస్ను అభిషేక్ నాయరే దగ్గరుండి పర్యవేక్షించాడు. ఇక ఐపీఎల్ 2026 సీజన్ మినీ వేలం డిసెంబర్లో జరగబోతుంటే ఈ క్రమంలోనే ఫ్రాంచైజీలు తమ జట్లో చేయాల్సిన మార్పులపైన ఫోకస్ పెట్టాయి. మినీ వేలానికి ముందు పటిష్టమైన సపోర్ట్ స్టాఫ్ను నియమించుకుంటున్నాయి. ఇన్నాళ్ళు కేకేఆర్కు హెడ్ కోచ్గా వివరించిన చంద్రకాంత్ పండిత్ ఆ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో అతడి స్థానంలో అభిషేక్ నాయర్ను నియమించినట్లు సమాచారం. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్.